కొన్ని కొన్ని సార్లు లైఫ్‌లో పేరెంట్స్ ఇద్దరు ఈక్వల్. బట్ సమ్‌టైమ్స్ ఒకరు సపోర్ట్ చేస్తారు మనకి, ఒకరు సపోర్ట్ చేయరు పేరెంట్స్ విషయంలో. ఈవెన్ చిన్నప్పుడు నాకు కూడా మా నాన్న చదువుకుంటానంటే వద్దులే పెళ్లి చేసి పంపించేద్దామన్నారు. బట్ మా అమ్మ స్టాండ్ తీసుకొని లేదు చదివిపియాలా అనేసి ముందుకు తీసుకునింది. సో, ఈరోజు నేను బికాస్ ఆఫ్ అంటే డబ్బులు పెట్టడం ఇవన్నీ నాన్నే పెడతారనుకోండి. బట్ ఆ స్టాండ్ తీసుకున్నారు చూడు మన కోసం. లేదు నా పిల్లలు కూడా చదువుకోవాలి అన్నట్టు. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకునింది నా విషయంలో కూడా మా అమ్మే. అండ్ ఎవరికైనా అమ్మ అమ్మే అండి. నాకు పెళ్లి అవ్వకముందు అమ్మ అంటే పెద్దగా నచ్చేది కాదు. బట్ పెళ్ళయిన తర్వాత వన్స్ నేను అమ్మ అయిన తర్వాత ఆ అమ్మ మెయిన్‌గా నాకు రియలైజేషన్ ఇచ్చింది మా హస్బెండ్. మా హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మ అంటే చాలా ఎక్కువ ఇష్టం. నా నా నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను మా హస్బెండ్ వాళ్ళ అమ్మని కూడా ఈక్వల్‌గా చూసుకుంటున్నా. ఎందుకంటే ఆ ఇంపార్టెన్స్ తెలిసొచ్చింది. వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని ఇంత పెద్ద చేశారో నేను యాస్ ఎ మదర్ అయిన తర్వాతనే నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. సో, పేరెంట్స్ ఎప్పుడు గూడా మనకి గ్రేటే. ఫస్ట్ వాళ్ళ తర్వాత ఏదైనా. మనం ఎన్ని సాక్రిఫైస్ చేస్తాం మన పిల్లల కోసం, వాళ్ళు అలాగే మన కోసం ఎన్ని సాక్రిఫైసెస్ చేసుంటారు. మెయిన్‌గా పెళ్ళైనోళ్ళకి చెప్తున్నాను. పెళ్ళైతేనే హస్బెండ్ మన మాటే వినాలని అందరూ అనుకుంటారు. అలా అనుకోకండి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం వాళ్ళ అమ్మని రెస్పెక్ట్ ఇస్తే హస్బెండ్ మనకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు.